మేము తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు మరో ముందడుగు వేసింది. వచ్చే నెల 1 నుంచి 5వ తేదీ వరకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్లో ఎస్సీ వర్గీకరణపై చట్టబద్ధత కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో 3 వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా బిల్లు ప్రవేశపెట్టనుంది సర్కార్. వాటిపై అసెంబ్లీలో చర్చ ఆమోదం తర్వాత ఎస్సీ వర్గీకరణకు చట్ట రూపం దాల్చనుంది. బీసీలకు స్థానిక సంస్థల 42% రిజర్వేషన్లకు బిల్లు ప్రవేశపెడతారు. అయితే విద్యా ఉద్యోగాల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రతిపాదించే చారిత్రక నిర్ణయాన్ని ఆమోదించనున్నారు. దీనికి చట్టబద్ధత కల్పిస్తారు. ఈ 2 చట్టాలను అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించనుంది. మొత్తం 3 బిల్లులు ముసాయిదా రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. త్వరలోనే కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి ముసాయిదాకు తుది రూపం ఇవ్వనున్నారు. తర్వాత రోడ్ మ్యాప్ ఖరారు చేస్తారు. అసెంబ్లీ ఆమోదం తర్వాత 3 చట్టాలను కేంద్ర ఆమోదానికి ప్రభుత్వం పంపించనుంది. కేంద్రం పార్లమెంట్లో బిల్లులను ప్రవేశపెట్టి రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు చేర్చడంతో పాటు రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు వెంటనే అమల్లోకి తీసుకురానున్నారు. మార్చి 3వ వారంలో బడ్జెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్చి 29 నాటికి సమావేశాలను ముగించనున్నారు. మార్చి 30న ఉగాది, రంజాన్ ఉన్నందున బడ్జెట్ను ఉభయ సభలు ఆమోదించేలా సమావేశాల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.